ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు నా శుభములు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాటని ఈ దినాన మీ అందరూ జ్ఞాపకం ఉంచుకొని ఆ యొక్క వాగ్దానాన్ని చేపట్టి దాన్ని మీరు అనుభవించాలని నేను కోరుతా ఉన్నాను. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచూ నుండును, దానికి హాని చేయక తప్పించుచూ నుండును. ఇది దేవుడు యెరూషలేమునకు ఇస్తున్నటువంటి ఒక శుభప్రదమైనటువంటి వాగ్దానం. దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు, ఆయన ఇంకనూ యెరూషలేమును కోరుకును అన్న మాట కూడా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. యెరూషలేము అనేది దేవుని యొక్క ప్రణాళికలో ప్రాముఖ్యమైన భాగమును కలిగి ఉన్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో గమనించగలం. దేవుని యొక్క యెరూషలేము దేవుని యొక్క సింహాసనంగా లేక దేవుని యొక్క మందిరం అక్కడ ఉన్న కారణాన దేవుని సన్నిధికి అది ఒక ప్రతీకగా మనము గమనించగలం. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నిజమైన దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించేటువంటి ప్రజలుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందుకే యెరూషలేమును దేవుని యొక్క సన్నిధికి మనం ప్రతీకగా భావిస్తూ ఉన్నాం. పక్షులు ఎలాగే ఎగురుతూ తమ పిల్లలను కాపాడతాయో దేవుడు కూడా సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును ఆయన అలాగా కాపాడతాడు. యెరూషలేము అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని ప్రజలు ఉన్నటువంటి స్థలము, దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి స్థలము. యెరూషలేమును బట్టి యెరూషలేము ప్రాకారములలో ఉన్న వారందరూ కూడా అనగా ఆయన బిడ్డలందరూ కూడా కాపాడబడతారు అన్నటువంటి మాట నిర్వివాదాంశం. అలాగే దేవుడు దానిని కాపాడేవాడుగా ఉంటాడు, విడిపించేవాడుగా ఉంటాడు, దాన్ని హాని చేయక తప్పించుతూ ఉంటాడన్న మాటను దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఆయన యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానని వాగ్దానం చేశాడు. అనగా ఆయన తన ప్రజల చుట్టూ ఎల్లప్పుడూ ఉండి వారిని విడిపించి, వారిని కాపాడి, వారిని తప్పించి, వారిని భద్రపరిచి, ఎలాగ పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడతాయో అలాగా కాపాడేవాడుగా ఉంటాడు. అలాంటి భద్రతను దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ కలిగి ఉన్నారు కాబట్టి ధైర్యముతో తమ యొక్క జీవిత యాత్రను, క్రైస్తవ యాత్రను వారు కొనసాగించగలిగిన వారుగా ఉన్నారు.